ప్రతి పార్టీ ప్రారంభించడం ఒక ఎత్తు, ఎదగడం మరొక ఎత్తు, ఉన్నత స్థితికి చేరడం మరొక ఎత్తు. మన లక్ష్యం పెద్దదై ఉండాలి. మనం కూడా ఒక పార్టీగా ఉండాలనుకుంటే కూడా ఉండొచ్చు. కమ్యూనిస్ట్ అట్లాగే ఉంటారు. రాజ్యాధికారం అన్నది స్వతంత్రం వచ్చాక వాళ్ళ వల్ల కాల. కొన్ని రాష్ట్రాల్లో సాధ్యమైంది, త్రిపురలో, బెంగాల్లో, కేరళలో. దాంతో చూపెట్టుకుంటూ సరిపుచ్చాల్సి వచ్చింది తప్పించి, పోనీ ఆ 3 రాష్ట్రాలు ఏమన్నా దేశంలో నెంబర్ 1గా ఎదిగినాయి ఎప్పటికంటే. పేరుకి నెంబర్ 1 కేరళ, కానీ జనమంతా పక్క రాష్ట్రాల్లోనే ఉంటారు లేదా పక్క దేశాల్లోనే ఉంటారు. అలాంటి లెక్కలు చెప్పుకుని బ్రతకాల్సి వచ్చింది తప్పించి, ఇదిగో కేరళలో ఈ అద్భుతమైన పారిశ్రామిక విధానంతో పరిశ్రమలు వచ్చినాయి, లేదా కేరళలో ఈ అద్భుతమైనటువంటి దీంతో ఆదాయం వచ్చింది లేదు. 24 గంటలు కేంద్రం మీద పడి ఏడుస్తూ అప్పులు తీసుకునే పరిస్థితికి మాత్రం పరిమితం. ఇప్పుడు ఏదైనా సరే ఒక పార్టీ ఆంధ్రాలో ప్రత్యామ్నాయ రాజకీయం బీజేపీ వచ్చింది, అది ఎప్పటికీ దాని ప్రయత్నం కొనసాగిస్తుంది. మధ్య మధ్యలో పొత్తులు పెట్టుకున్నా సరే ఏదో ఒకనాటికి ప్రత్యామ్నాయం కావాలి. కానీ అది ఏదో ఒక పార్టీతో, అటు తెలుగుదేశంతోనూ జనసేనతో సాగుతా దాని ఎదుగుదలని అక్కడే ఉంచుకుంది. గత 30 ఏళ్లుగా అదే జరుగుతోంది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజారాజ్యం వచ్చింది, ఒక మంచి ఊపు తెచ్చుకుంది, ప్రత్యామ్నాయం అనిపించుకుంది, తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసేసుకుంది. జనసేన 12 ఏళ్ళు అయిపోయింది, 2014లో వచ్చింది, ఇప్పటికి 21 స్థానాల దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ చూస్తే ఇంకో 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారికి తోడుంటానని చెప్తోంది. అంటే తను సహాయకారిగానే ఉంటానంటోంది. ఒక రాజకీయ పార్టీ ఇదే కోరుకుంటుందా, లేదా ఒక పెద్ద నాయకుడు ఇదే కోరుకుంటాడా? తను వెన్నుదనుగా నిలబడినటువంటి, లేదా తనకి వెన్నుదనుగా నిలబడినటువంటి సామాజిక వర్గం ఇదే కోరుకుంటుందా? 21 స్థానాల నుంచి 24, 25, రేపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఓ 50 సీట్లు పెరిగితే మనకు కూడా 15 సీట్లు పెరిగితే ఓ 40, 30 వచ్చినాయి అని సంతోషపడటమా? లేదా అసలు ఇక శాశ్వతంగా సహాయకార పార్టీ లైక్ సిపిఐ, సిపిఎం, లేదా కాంగ్రెస్కో లేకపోతే కనుక తెలుగుదేశానికో సహాయకారక పార్టీలుగా ఉంటాయి, ఆ ప్లేస్లోనే కూర్చుంటుందా? ఇది ముందు అసలు తమకంటూ ఒక లక్ష్యం ఏంటి? పవన్ కళ్యాణ్ సీఎం కావడం, జనసేన అధికారంలోకి రావడం, ఇది ఉంటుందా లేదా? ఇది ముందు తేల్చుకుని, ఎందుకంటే గమ్యం లేకపోతే కనుక పారు ప్రవాహం అలా సాగుతూనే ఉంటుంది. దానివల్ల ఎక్కువ కాలం స్థిరత్వం సాధ్యం కాదు. మొదట్లో కమ్యూనిస్ట్ నాయకులు కూడా అట్లాగే చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత క్రమంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు నామమాత్రంగా మిగిలిపోయింది. అలా కాకుండా అధికారమే లక్ష్యంగా పరిగెత్తుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదట ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఆ తర్వాత అధికార పక్ష నాయకుడు అయ్యాడు. ఇప్పుడు 11 సీట్లకే పరిమితంగా వచ్చు కదా, కానీ మళ్ళీ అధికారమే కావాలంటున్నాడు. కానీ మేము కూడా కొనసాగుతాము ఎవరో ఒకళ్ళ కోసం అని చెప్పట్లేదు. ఇక్కడ ఆ తెంపరితనం అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి కాపుల్ని ఏం కోరుకుంటున్నారు? ఇది పవన్ కళ్యాణ్ తెలుసుకుంటున్నారా, లేదా ఇదే కోరుకుంటున్నారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.